క్లారిటీగా చెప్పవే, నేను ఇంకా ఫామ్ లో ఉన్నాను అనుకుంటారు. ఇక్కడ తల్లపడినా ఇంకా నువ్వు చల్లపడలేదులే. నువ్వు ఎంత పొగిడినా ఇక్కడ పొడిచేదేం లేదులే. ఏంటే పెనిమిటి, చలికాలంలో వణుకుతున్న చంటి పిల్లోడ్లా వణుకుతున్నావు. నువ్వు మాత్రం వనక్క వానా వానా వెళ్ళు వయసు తెప్పేస్తున్నావా? నువ్వు వణుకుతానే ఉన్నావు. ఆ పేపర్ తీసుకుని రా పో. తీసుకొస్తా. దీని మరి సూర్యుడు అన్నట్టు చేస్తుంది ఇది. నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు. నీళ్ళలో ఉంటది మొసలి, నువ్వు ఇప్పుడు ముసలి. అబ్బో, ఎండలో కరుగుతుంది ఐస్, నీకు అయిపోయింది వయసు. ఊరి చివరి ఉంటది డాబా, పగులుద్ది నీ గోబా. టాబ్లెట్లు ఇటీ. ఏం చూస్తున్నావు? కళ్ళు కనపడడానికి ఇందులో ఒక టాబ్లెట్ వేసుకోమన్నారు. వేసుకో మరి. అందులో ఏ టాబ్లెట్ అనేది కనిపించట్లా. ఈ రోజు ఏంటి మర్చిపోయావా? మనకి పెళ్లి రోజు కదా, మర్చిపోయావు. నాకు ఏదైనా గిఫ్ట్ కొనివ్వు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి మీకు? బంగారం పెరిగితే డబ్బులు, చిట్టీకి డబ్బులు, కిట్టి పార్టీకి డబ్బులు, ఎన్ని డబ్బులు పెట్టాలి మీకు? డబ్బులు పెట్టి పెట్టి మాకు మబ్బులు ఎగురుతున్నాయి. ఏమైందిరా నీకు? ఇలా కుక్కలా మురుగుతున్నారా? నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినప్పుడే నీకు డబ్బులు ఖర్చు అవుతుంది అని గుర్తుకొస్తుందా? నువ్వు తాగేటప్పుడు ఆ ఖర్చు అవుతుంది అని నీకు గుర్తుకు రాలేదా? నాకు డబ్బులు ఖర్చు పెట్టు, నాకు ఒక గిఫ్ట్ కావాలి. ఇన్ని రోజులు నీతో గడుపుతున్నాను కదా, నాకు డబ్బులు ఖర్చు పెట్టి ఒక గిఫ్ట్ కొని ఇవ్వు. నీకు డబ్బులు కావాలా, విడాకులు కావాలా? ఏదేమైనానే ఒక మాట చెప్తా, ఏమనుకోకు. చెప్పు. ఇంట్లో ఆడాళ్ళ వల్లే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఏంటి? ఆడవాళ్ళ వల్లే ఖర్చు అవుతున్నాయి. మగవాళ్ళ వల్ల అవ్వట్లేదా? నువ్వు తాగలేదా? మేము నెల రోజులు తాగింది, మీరు ఒక్క రోజు బ్యూటీ పార్లర్కి వెళ్తే అయిపోతుంది. మరి మేము అందంగా కనపడాలి కదా, అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము. మేము తాగుతుంది కూడా అందుకే, మీరు అందంగా కనపడాలనే. అయినా సరే నువ్వు నాకు ఖర్చు పెట్టాలి, నాకు గిఫ్ట్ కావాలి. ఏమే చెప్పు. ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నేను అంటున్నా, లేదు మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నువ్వు అంటున్నావు. ఇది ఖచ్చితంగా డిసైడ్ చేయాల్సిన మ్యాటరే. ఆడవాళ్ళు ఖర్చు పెట్టలేదు, మగవాళ్ళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మేము దాచుకుంటున్నాము. మనమే కాదు కదా, ఇంకా ఆడాళ్ళు మగాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళనే అడిగి తేల్చుకుందాం. అరే మగాళ్ళు రండిరా. అడే ఆడవాళ్ళు రండిరా. ఇదిగో అప్పారావు గారు, భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మీరు ఎవరి పక్కన నిలబడతారు? ఎవరి వైపు నిలబడలేను బాబు. అదేంటి? మోకాలు నొప్పులు. హాయ్ జెస్సీ. హాయ్ జెస్సీ, ఈ రోజు 7 o'clock మా ఇంటికి వచ్చే. అమ్మో నేను రాను. ఎందుకు? ఇవాళ మా హాస్టల్లో ఇంత చికెన్ పెడుతున్నాడు తెలుసా? వాడు చికెన్ తింటమే జీవితాంతం. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆది ఏంట్రా సడన్ గా ఇటు వచ్చి అతని పక్క వెళ్ళా? చూడండి, ఈ రోజు నీకు సభ్య సమాజానికి అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను శేఖర్ భాషని లవ్ చేస్తున్నాను. కానీ సమస్య ఏంటంటే శేఖర్ భాష మొహంలో లవ్ కనబడట్లేదు. అతను లవ్ ఉండదు, ఓన్లీ లైవ్లే. మగి అయినా నువ్వు లవ్ చేస్తున్నావు, తర్వాత పెళ్లి చేసుకుంటే మిడ్ నైట్ లో లేపి లేపి ఆ క్రింజ్ పంచులు చెప్తాడు. ఏమ్రా తేజు, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఏంటి ముసల్ది అయింది? ముసలిదే అయింది అనకూడదే, ముసలోడు అయ్యావేంటి అనాలి. నరేష్, ఎవరితను? ఇతను తెలీదా నీకు? ముసలోడే గాని మహానుభావుడు అంటారు కదా, ఆ ముసలోడు నీడే. తమ్ముళ్ళు, ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళే ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నా, లేదు మగవాళ్ళని మా ఆవిడ అంటది. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఆడవాళ్ళే. ఆడవాళ్ళు వేటిలో పెడతారు చెప్పండి. ఆడవాళ్ళు ఎక్కువగా అబ్బాయిలకే ఖర్చు పెడతారని నేను అనుకుంటున్నాను. ఏడిస్తున్నాడు మనోడు. మగవాళ్ళు అయితే మందుకి, సిగరెట్లకి, కార్లకి ఇట్లా బలాదూర్ తిరిగి ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు చీరలకి, నైటీలకి, ఫ్రాకులకి. ఈ మధ్య చీరలు ఎవరు కట్టుకోవట్లేదు, ఇంట్లో ఉన్న నైటీలే, దానికి కూడా ఖర్చు పెట్టడం లేదు. అమ్మా బంగారం, నువ్వు కబుర్లు ఆడొద్దు. మీరు షాపింగ్కి వెళ్ళి ఒక వస్తువు అంటారండి, 100 వస్తువులు కొంటారు. ఆ 100 వస్తువుల్లో 99 మీకు అవసరమైనవే. మీరు షాపుకి వెళ్ళి ఏం చేస్తారు? ఏదో ఒకటి కొందామని వెళ్ళి ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లు ఎక్కువ దిగుతారా? ఎంతసేపు నేను లోపల కూర్చున్నాను. నేను నీ కేళ్ళ నొప్పులు కదా. ఇదిగో, ఎవరు ఎక్కువ ఖర్చులు పెడతారో చెప్పాలి. ఎవరికి ఎక్కువ వ్యాధులు ఉన్నాయని మేము అడగల. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి.
నేను ఒక పంచాయతీ తీరుస్తున్నా, ఆడవాళ్ళు నైటీలకు పెడతారు, మగవాళ్ళు 90లకు పెడతారు. అంకిత నువ్వు చెప్పు ఇప్పుడు. ఆడవాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు? బంగారం కోసం ఖర్చు పెడతారు. అది మీకు ప్రాపర్టీయే కదా, దాని రేట్ ఎలా పెరుగుతుంది? మీరు సంపాదించినంత ఇంకే ఇన్వెస్ట్ చేస్తున్నా. నువ్వు ఈ రాసి పంపించు, నాకు అర్థం కాదు అది. మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారా? నువ్వు చెప్పు. ఆడాలే కదా, వాళ్ళే ఎక్కువ ఖర్చు దేనికి ఖర్చు పెడతారు? మేకప్లు గానీ, డ్రెస్సులు గానీ, చెవులీలని, ముక్కు పొడుగులని, అబ్బో చెప్పవసరం ఒకటిగా చాలా ఖర్చు పెడతారు. తేజు నువ్వు చెప్పరా. యువర్ మనీ ఇస్ మై మనీ అండ్ మై మనీ ఇస్ మై మనీ. వీడి డబ్బులైనా ఆమె అంట, ఆమె డబ్బులైనా ఆమె అంట. అంటే మాకు ఇంగ్లీషులు రావు. ఆవిడ చెప్పింది అర్థం కాక మేము అందరం బిత్తర చూపు చూస్తుంటే నువ్వు వచ్చి ఆవిడమని ఆవిడమని ఇడమని ఆవిడమని. ఇటుపక్క వీళ్ళు చెప్పిన పాయింట్లు సాలిడ్ గా ఉన్నాయి, ఇటుపక్క మీరు చెప్పిన పాయింట్లు సాలిడ్ గా ఉన్నాయి. డబల్ సాలిడ్ గా ఉన్నాయి. లేదు, డబ్బులు సాలిడ్ గా ఉన్నాయి, అవి మీరు అయిపోగొడుతున్నారు అంతే. కాబట్టి ఇది తేల్చాలంటే ఇంకొక ఇద్దరు లేడీస్ వస్తారు. హలో అండి, నమస్తే. ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఈ రోజు మా పెళ్లి రోజు. అయితే ఏదో చిన్న డిస్కషన్ లో ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నాను, లేదు మగవాళ్ళే ఎక్కువ ఖర్చులు పెడతారని ఆయన అంటున్నాడు. నువ్వు అంటున్నావే. చూడండి అది గారు, ఆ. డబ్బు అనేది ఒక జబ్బు. అది మామూలుగా చెప్పు, ఎందుకు నువ్వు జబ్బు వచ్చినట్టు చెప్తాను? ఒక పెద్ద ఆయన ఏం చెప్పారో తెలుసా? ధనం మూలం ఇదం జగత్ అన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇలాంటివి ఏం చెప్పకుండా ఒక మూలలో కూర్చోమని దాని అర్థం. అలా కాదండి, ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చి పడింది అది చెప్పండి మాకు ముందు. ఒక గిఫ్ట్ అడిగితే నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నానని నా మీదకి వచ్చి అరుస్తున్నాడు. ఒక మొరాలు పువ్వు కూడా నాకు ఇవ్వలేదు తెలుసా? మొగలి పువ్వా? ఒక మోర పువ్వు కూడా ఇవ్వలేదు అని. ఇస్తా, వెయిట్ చేయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎవరు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, దాని మీద ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనమాట. అయితే డీటెయిల్డ్ గా ఈ విషయం మీద ఈ రోజు చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాము. ఓకేనా? Okay. సో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి డిబేట్. ఆ డిబేట్ స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. ఇంతే ఖర్చు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, జెంట్సా లేడీసా? డీటెయిల్ లో తెలుసుకుందాము. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ రోజు ఒక మంచి మెసేజ్ తో కూడా వచ్చాం కాబట్టి రష్మి మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. డన్ మ్యామ్. జనరల్ గా 1వ తారీఖు శాలరీ క్రెడిట్ అవ్వగానే 1 వీక్ లో శాలరీ అయిపోయి అసలు ఎలా ఎక్కడ మాయమైపోతుంది అంతా? అండ్ ఎక్కడో 31st మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర ఎండింగ్ రాగానే ఎక్కడి నుంచో తెలియకుండా ఎన్నో ఫైనాన్షియల్ కష్టాలు వచ్చేస్తుంటాయి. బ్యూటీ పార్లర్లు మూసేస్తే ఈ కష్టాలు అవుతాయి. అలా అనుకుంటే బార్లు పబ్బులు కూడా మూసేస్తే అవి కూడా మూసేయాలి, ఎందుకంటే అవి కూడా మీరే తాగేస్తున్నారు కదా. మేమేదో 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి పువ్వులు కొని పూజలు చేస్తాం, కానీ పార్టీ పబ్బులన్నీ మీరే, మేము కాదు కదా. మేము ఆ ఖర్చు కూడా చెయ్యం, మీరు తెచ్చిన పూలు వాడతామే తప్ప మేము ఏమన్నా ఖర్చు చేస్తామా? అది లేదు. అవును, వీళ్ళు ఖర్చు చేయరు. వైఫ్ కి ఖర్చు పెట్టరు, వైఫై కి ఖర్చు పెట్టి ఏదేదో చూస్తారు. అయిందా? బాగైందా? పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఖర్చులు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఆడవాళ్ళ మగాల? 1వ తారీఖు పేమెంట్ రాగానే డబ్బులు ఎక్కడ మాయమైపోతున్నాయి? ఆడవాళ్లే చేస్తున్నారు. మగవాళ్లే చేస్తున్నారు ఖర్చులు. మాకేముంటాయి ఖర్చులు? ఖర్చులు పక్కన పెట్టి సేవింగ్స్ అనే ఒకటి ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అవునా కారా? అలాంటి ఒక సేవింగ్స్ తో కనెక్టెడ్ ఉన్న గేమ్ నేను ఇప్పుడు ప్లాన్ చేస్తాను. చిన్నప్పుడు గల్లా గురుగు పిగి బ్యాంక్స్ లో మనం 1 రూపీ 2 రూపీస్ అట్లా మమ్మీ వాళ్ళు వెజిటేబుల్స్ తీసుకొని వస్తే మిగిలిన చేంజ్ అంతా పెట్టుకునే వాళ్ళు కదా. సో అలాంటివి నేను ఇక్కడ 6 తీసుకొని వచ్చాను. ఓకే, సో ఇద్దరు టీం నుంచి కొన్ని పార్టిసిపెంట్స్ వచ్చి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, నేను దేవుడి పేరు చెప్పి ఈ గల్లాని పగలు కొడతా. ఎవరు వచ్చి ఎక్కువ చిల్లర ఏరుకుంటారో వాళ్ళకి సేవింగ్స్ అవుతుంది, అట్ ద సేమ్ టైం విన్నింగ్ కూడా వాళ్ళదే. సో ఇటువైపు నుంచి భాషా గారు రండి, అండ్ ఇటువైపు నుంచి లిరీషా. లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. డాన్సే ఇంత చిల్లరగా చేశారంటే చిల్లర మావాడిదే.
ఆల్ రైట్ సో లిరీషా గారు అండ్ భాషా గారు సరే చెప్పండి సేవింగ్స్ మీద మీ అభిప్రాయం. ఆడవాళ్ళకి సేవింగ్స్, మగవాళ్ళకి షేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మేము ఒప్పుకుంటా. ఫస్ట్ సరెండర్ అయిపోయారు, ఇంకా గల్లా పగలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరేమంటారు సేవింగ్స్ గురించి? సేవింగ్స్ అంటేనే ఆడవాళ్ళు, సో సేవింగ్స్ లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సో ఏంటి ఖర్చు మీద మీ అభిప్రాయం? మగాళ్ళకే ఎక్కువ ఖర్చులు ఉంటాయి యాక్చువల్ గా. ఒప్పుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జీతం రాగానే ఫస్ట్ ఈఎంఐ కట్టి, తర్వాత ఆ అమ్మాయి కట్టి ఎంతమంది అమ్మాయిలు కడితే ఎగ్జాక్ట్ అమ్మాయిలుగా మా జీవితం అంతా కష్టం అయిపోతుంది. ఓ మీరు అంటుంది ఈఎంఐలు కాదు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అంటున్నారు. చెప్తున్నా నేను కూడా. ఓన్లీ ఈఎంఐలతో ఆగితే పర్లేదు, మళ్ళీ భాష ఆ ఛానల్కి తిరగాలి, ఈ ఛానల్కి తిరగాలి. ప్రస్తుతానికి చిల్లర ఎవరు బాగా ఏరుకుంటారో చూద్దాము. అది ఎరుకోపోయినా పర్లేదు కానీ ఆ హుండీ తీసి మనం నెత్తి మీద కొట్టేస్తాం. ఆడవాళ్ళు పగలు కొడతారు, మగవాళ్ళు రాత్రి కొడతారు. వారిని ఇప్పుడే కొడతానండి ప్లీజ్. నేను ఆయన్ని ఫస్ట్ టైం దీపిక అని చూస్తుంది, నాకంటే ఎక్కువ ఉన్నాడు. ఆడవాళ్ళు పగలు కొడతారు, మగవాళ్ళు రాత్రి కొడతారు. మేమందరం కలిసి నువ్వు కొట్టబోతున్నాము. అందరం కలిసి ఇప్పుడే కొడతాం మిమ్మల్ని. కానీ మగవాళ్ళు ఎందుకు తాగుతారనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఒక్క నిమిషం, నువ్వు మా ఆవిడ వాడావిడ. చెప్పండి. మగాళ్ళు ఎందుకు రాత్రిపూట వెళ్ళి అలా కొడతారంటే పిల్లలు బాగా చదువుకోవాలి. ఎస్, ఎక్కడైతే మగాడు తాగుతాడో వాడి పిల్లలు బాగా చదువుకుంటారు. ఎలా? ఎందుకంటే మేము తాగేసి వచ్చి రాత్రి స్టడీ అంటే ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు. పవన్ పేరు పటేల్ చిల్లర పంటలు ఎక్కువైనాయి. గణపతి బప్పా మోరియా. ఆల్రైట్ సో భాషా గారు ఎన్ని కాయిన్స్ ఏరుకున్నారో లెట్స్ సీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. yes 21. మీరు ఇవి ఎక్కువ ఏరుకున్నారు. 1 24. One more wicket ఇటువైపు down. భాషా నువ్వు చెప్పింది కరెక్టే. మగాడంటే షేవింగ్సే కానీ ఆడవాళ్ళంటే సేవింగ్స్. అబ్బా ఏం చెప్తురి. Thank you so much శేఖర్ భాషా గారు and congratulations లిరీషా. ఆల్రైట్ సో ఇంతమంది మధ్యలో ఒక మంచి క్యూట్ చాలా పద్ధతిగా ఉన్న కపుల్ ఉన్నారు కదా ఇటువైపు. మీ కొడుకు అప్పి గారు అండ్ మీ కోడలు లక్కీ గారు. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. ఈ పిగీ బ్యాంక్ ని పగలగొట్టిన తర్వాత మాక్సిమం నేను ఈ బ్లాక్ పేపర్ లోపలే చేస్తానండి. మీరు కూడా ఈ లోపలే చిల్లర్ని ఏరుకోవాలి. ఓకే రెడీ? సో ఏరుకొండల వారా వెంకటరమణ గోవింద గోవింద పట్టు. ఏ మాటికి ఆ మాట, ఆడవాళ్ళు ఇంటికి లక్ష్మి అని అందుకే అంటారు. ఇది కరెక్ట్ కాదు రష్మి, నా బౌల్లో నుంచి తీసేసింది. ఏది ఒకటే ఉండాలి. ఇంటికి ఆడవాలి కదా లక్ష్మి. ఏదో మా చెప్తున్నారు లక్ష్మి గారు. తీసుకోకూడదని ఏం చెప్పలేదు కదా, డబ్బులు గల్లా నిండాలంతే. రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళకూడదు. మీరేమన్నారు? పగలగొట్టారు, ఏరుకోమన్నారు. అవును. నా దాంట్లో తీసుకుంటావా? మూడు పెళ్ళ మధ్య రూల్స్ ఉండకూడదు కదండి. ఆ డబ్బుల దగ్గర రూల్స్ లేవు. నో రూల్స్ కదా, బ్రేక్ ద రూల్స్ కదా. సో ఎలాగో ఇప్పుడు అప్పి గారు లక్కీ గారు మధ్య లక్కీ గారే విన్నారు. మీ
చిన్నప్పుడు మీరు ఫాలో చేసేవాళ్ళ? అయ్యో డిబ్బీ పగలగొట్టి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ డిబ్బీ మాకు చాలా చెప్పండి ఒక రకమైన బ్యాంకు. మా పిల్లలు డిబ్బీలో డబ్బులు దాచుకుంటే హైదరాబాద్ కి రావడానికి ఆ డిబ్బీ చెదగొట్టి డబ్బులు తీసుకొని టికెట్ కొనుక్కొని హైదరాబాద్ వచ్చేవారు. ఈయన డిబ్బి పగలగొట్టి హైదరాబాద్ వచ్చారు కాబట్టి అప్పి అయ్యారు. Once again, thank you so much. So next వచ్చి దినేష్ and సానియా. ఆల్ రైట్, సో దినేష్ గారు సేవింగ్స్ మీద మీ అభిప్రాయం? నేను అబ్బాయిలే బాగా చేస్తారు సేవింగ్స్ అని నమ్ముతా. మీరు నమ్ముతారా? సరే, ఈ గేమ్ తర్వాత తెలిసిపోద్ది. సానియా మీరేమంటారు? నా దృష్టిలో అమ్మాయిలు ఎక్కువ సేవింగ్ చేస్తారు. అది మేము చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నా. రెడీ రష్మి? రెడీ. 3, 2, 1. ఆల్ ది బెస్ట్. ఆల్ రైట్, వండర్ఫుల్, చాలా స్పోర్టివ్ గా ఆడారు. సానియాది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 21 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 23. చూసారా అబ్బాయిలు కూడా సేవ్ చేస్తారు. అప్పుడప్పుడు ఫస్ట్ విన్నర్ అబ్బాయిల తరఫు నుంచి మీరే. అయితే మీ తరఫు నుంచి ఇప్పుడు జెస్సీని పిలుద్దాం, ఓకేనా? షూర్. ఓకే, కమ్ జెస్సీ. అడిట్ వైపు నుంచి ఆర్నా. మీరు బోల్స్ పట్టుకున్నారా? ఓకే, పగలగొట్టమంటారా? 3 2 1. నన్ను ఒక్కసారి నమ్మరాదే రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంటే పిల్ల రట్టాటటా రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు కుళ్ళు కట్టుకుంటే పిల్ల రట్టాటటా ఇక్కడ 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 ఇక్కడ. అరే జెస్సీ తక్కువ అయితే నా దగ్గర 4 రూపాయలు. ఫస్ట్ జెస్సీది చెక్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సూపర్, నువ్వేరా ఇంకా డౌట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. అయ్యో అయ్యో. ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి జెస్సీ. సో సారీ అర్నా, మిస్ బై 1 కాయిన్. ఈ గేమ్ లో ఓడిపోయినా కూడా సంహౌ, అంటే ఇప్పుడు కాయిన్స్ విషయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. కోవిడ్ ఆ టైంలో వి ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ అన్నమాట. ఇంట్లో వెతికినప్పుడు సంహౌ చిన్నప్పటి నుంచే మా మమ్మీ ఈ లెక్కలు ఇవన్నీ నాకే ఇచ్చేసింది. సమ్వేర్ అరౌండ్ 6th క్లాస్ అట్లా. ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎంత లెక్కలు వేసుకుంటూ వచ్చినా కూడా there was no support. We worked hard so much. అంత సేవ్ చేసుకొని వచ్చినా కూడా ఒక్క చిన్న మిస్టేక్ వల్ల వి లాస్ట్ ఎవ్రీథింగ్. 0కి వచ్చేసాం మళ్ళీ. ఇల్లు మొత్తం వెతికితే నా దగ్గర 2 5 కాయిన్స్ కనపడ్డాయి మ్యామ్ ఇంట్లో. ఆ సిచ్యువేషన్ నుంచి టుడే our journey is like ఈ రోజు ఒక స్టేబుల్ లైఫ్, కొంచెం మాకంటూ సేవింగ్స్ పెట్టుకొని ఈ ఇయర్ మా అమ్మని US తీసుకెళ్ళి మా తమ్ముడికి జాబ్ వచ్చి we have come to this stage. సో ఈ కాయిన్స్ చూస్తే నాకు 2 5 రూపీస్ కాయిన్స్ గుర్తొచ్చాయి. అండ్ మీ జర్నీ ఇంకా ఫ్లరిషింగ్ గా ఇంకా ముందుకు వెళ్ళాలి అర్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అర్నా, నువ్వు నాకు
ఒక ప్రామిస్ చెయ్యి. ఏం ప్రామిస్ చేయాలి? ఆ కాయిన్స్ ని తీసుకెళ్లి ఒక ప్యాంట్ కొనుక్కో. ఒక ప్రామిస్ చేయి, ఆ కాయిన్స్ తీసుకొని ఇంక మాట్లాడకూడదు నువ్వు. సరే ఇప్పుడు మీరు ఒక ప్రామిస్ చేయండి. నీకు ప్యాంట్ కావాలా? కాదు, వచ్చి గేమ్ ఆడండి. నేనా? రండి దీపిక, నాది గారు, మిస్టర్ అండ్ మిస్సెస్. థ్యాంక్ యూ చేసి, థ్యాంక్ యూ అర్ణ. సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎడలో ఎలా ముసలోళ్ళే గాని మహానుభావులు. ఈయన వయసులో కూడా ఏం చేయలేదు, వయసు అయినా కూడా ఏం చెయ్యడు. అంత పెద్ద కొడుకు ఇక్కడే పెట్టుకొని ఏంటే ఆ మాటలు. రష్మి గారు, ఇప్పుడు అందరూ గణపతి బప్ప మోరి అన్నారు, ఏడుగుండలవాడ అన్నారు, నేను కూడా అనాలి కదా. ఏంటి? నా ఆయన మీద నాకు ప్రేమ కాబట్టి ఓం ఆదికేశవా నమః కొట్టండి. ఇప్పుడు కొట్టేసా. ఏ మంత్రాలే నువ్వు చదివి? మన బంధం ఎంత స్ట్రాంగ్ చూసారా? ఇంత స్ట్రాంగ్ కాదు. 3, 2, 1 బ్రేక్. ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ, పట్టండి. ఏ దీపిక, అది ఆడని తీసుకోపో. అన్నేరో ఏరుకో, ఏరుకో పో, ఇగో ఏరుకో. అక్కడ ఉంది. దీపిక రా, ఇగో ఏరుకో. ఆది గారు ఏంటిది? ఏరుకో. మాకు వద్దండి, మాకొద్దు, మీరు తీసుకోండి, మీ చిల్లర్లు మీరే ఏరుకోండి. 1, 2, 3, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇంకెంతకంటే ఏం కావాలి? దీపికాది కౌంట్ చేస్తున్నాము. ఏందో పింకులు కూడా ఏరు. 2, 3, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27, 28, 29, 30, 31, 32. హైయెస్ట్ కాయిన్ ఏరుకున్నది దీపిక. 32 అంటే బాగా చలవదాని నువ్వు. సో మొత్తానికి లేడీస్ ఎక్కువ సేవింగ్స్ చేస్తారనేది ఈ గేమ్ తో తెలిసిపోయింది. వెల్ డన్. కానీ ఆది గారు, అన్న సీరియస్ నోట్, సేవింగ్స్ మీద మీ అభిప్రాయం, మీరు ఇప్పుడు ఉన్న యూత్ కి ఇచ్చే అడ్వైస్. సేవింగ్స్ కంపల్సరీ అందరూ చేయాలి. ఆల్మోస్ట్ అందరూ చెప్తుంటారు కదా, సంపాదించిందల్లా భూమి మీద గానీ లేకపోతే గోల్డ్ మీద పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఎవరు ఏం సంపాదించినా, చిన్న స్థలం అయినా, ఎక్కడ తక్కువ ఖర్చులో ఉన్నా అలాంటి స్థలాలు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఆది గారు సీరియస్ గా ఇచ్చిన అడ్వైస్. యూత్ దీపిక అడ్వైస్. మన భాషా గారు చెప్పినట్టు షేవింగ్స్ చేస్తే ఫేస్ బాగుంటది, సేవింగ్స్ చేస్తే లైఫ్ బాగుంటది. Once again, thank you so much guys. Wonderful playing. Wonderful. So obviously financial planning మీద ఇంత హీటెడ్ డిబేట్ నడుస్తుంది కాబట్టి కాస్త టెంపరేచర్ ని న్యూట్రల్ చేద్దామయ్యా. బిగినింగ్ ఏం చెప్పాము, చర్చలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది కాబట్టి లెట్స్ చెక్ అవుట్ an amazing performance by Abhi Master and Teju. ఇల్లు బాయ ఒళ్ళు బాయ గలచ్చుగా నీ ఎచ్చులు బాయే సిల్లు బాయ సిమ్ము బాయే గసూరిగా నీ సల్లు బాయే పువ్వు బాయ నవ్వు బాయే గి పొట్టిగాని నవ్వు ఆయే ముద్దు ముచ్చటంత బాయ మూతి పళ్ళు రాలి బాయ బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అరే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల. తమ్ముడు
రాయే నా మరదలు పిల్ల. ముద్దు ముచ్చటంతో బాయ మూతి పళ్ళు రాలిపాయ బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల. శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎదిగి తిరిగి పట్టుకున్నా ఎడ నుంచి వచ్చావే సిలగా గిలగా మొలగా పలగా రాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయేనే. లిమిట్ ని టచ్ చేసిన పిల్ల అన్లిమిటెడ్ గా వచ్చేసిందే లవ్ ప్రేమ కోపం మోసం నీ అమ్మ అక్క తల్లి చెల్లి ఏ ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట. బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు శరము లేదు మంచి లేదు మర్యాద లేదు మంచి లేదు మర్యాద లేదు అంగి లేదు లాగు లేదు లుంగి లేదు పంచె లేదు తాడు లేదు బొంగరము లేదు తాడు లేదు బొంగరము లేదు. నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని నీ అమ్మని అక్కని తల్లిని చెల్లిని పట్టుకొనే పట్టుకొని అరే కాళ్ళు మొక్కిపోతా ఓలే 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 గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట. చెంగి గాజులు తెచ్చానే వేసుకుంటావా నీ చెంగులో క్లిప్పెత్తా వేసేసుకుంటావా వెయ్యను ముయ్యను నేను ఇచ్చాపురం రయ్యను ఎర్రబోని ఇస్తాను వేసుకుంటావా రాణి రంగు రిబ్బెన్లు చల్లు పెట్టుకుంటావా కట్టను పెట్టను అంటేనే ఒళ్ళను నీ కొంకి ముక్కు రక్కి రక్కి కొరికేస్తానే కాటంకి పోయిన పట్టు బట్టి తడిమేస్తానే నీ సొక్కు చిట్టా ఇప్పి సింకు సిత్తడి చేస్తానే నీ అమ్మని అక్కని బట్టి కాళ్ళు మొక్కిపోతానే. ఒరే 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 పిల్లగా కళ్ళ పొల్లి మాటలు ఇలాగా చెప్పేస్తా ఉంటే ఇలాగా గీరెక్కిపోతే ఇలాగా నీ అయ్యని నీ అబ్బని నీ లెక్కని తల తిక్కని నీ అయ్యని అబ్బని లెక్కని తిక్కని పట్టుకొని నా సిగల ముడుచుకుంటా. मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर. ఆల్ రైట్ సూపర్ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫర్ బాజీ రండి. అఫ్ కోర్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మందికి లాంచ్ ప్యాడ్ గా మారింది. yet another debutant choreographer బాజీ. సందీప్ గారు డెబ్యూటాంట్ కొరియోగ్రాఫర్ బాజీ. బాజీ మాస్టర్ మీకు ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రెషర్. మీరు ఎంత ప్రెషర్ లో ఉండుంటారో నాకు తెలుసు. ఎందుకంటే అభి హీ హిమ్సెల్ఫ్ అ కొరియోగ్రాఫర్. తేజు ఏ మాత్రం అస్సలు తగ్గేదేలే అంతే. వాళ్ళిద్దరిని పెట్టి మీరు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేయాలంటే ఫస్ట్ మీకే. సాంగ్ కూడా చూసారంటే మామూలు సాంగ్ కదా, అన్ని కూడా మాస్ నంబర్స్, చాలా చాలా పెద్ద హిట్ అయిన సాంగ్స్. అభి అండ్ తేజు ఎర్రగా తీశారు, దుమ్ము దుమారం లేపారు అంతే. సూపర్ సూపర్
సూపర్ అభి మాస్టర్. అండ్ తేజు డార్లింగ్ మ్యాన్, యువర్ డార్లింగ్ అంతే. అండ్ బాజీ మాస్టర్, ఇట్స్ అ ఫస్ట్ స్టార్ట్. ఇదే మీరు ఇంత దూరం చేశారు, ఇప్పుడు మీరే మీకు ఒక బౌండరీ ఫిక్స్ చేశారు. అది దాటుకుంటూ ఇంకా వచ్చే పర్ఫార్మెన్సెస్ లో మీరు వెళ్ళాలి. దట్స్ అన్ అనదర్ ఛాలెంజ్ ఫర్ యూ. Thank you. And once again, congratulations, debutant choreographer Baji. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ డిబేట్ లో, ఈ చర్చల్లో ఒక మంచి కమ్మని పాటలు వింటే ఎలా ఉంటది? హ్యాపీగా ఉంటది కదా. మరి అలాంటి కమ్మని పాటలు వినాలంటే కమ్మని లైవ్ బ్యాండ్ రావాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ కమ్మని లైవ్. పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, ఒండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, ఆ రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసులు చూసి పాడగా ఇలా కనులకు మాట రాదుగా, వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా, అందం అంటే అచ్చంగాను నువ్వే, ఈ చిలిపి కళ్ళలోన కలవో, ఈ చిగురు గుండెలోన లయవో, ఈ చిలిపి కళ్ళలోన కలవో, ఈ చిగురు గుండెలోన లయవో. స్వయంగా వాలే వాకిటవరంగా నీవు సేది తలిపే, మౌనంగా మది మురిసే, కలిసా నీతో కలిసా, నీలో నిండే అన్ని మరిచా, ఓ నీలో నిండే అన్ని మరిచా, సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా, నీ ఊహే కన్నానమ్మా, నా ఊసే పంపానమ్మా, సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోనా నా ప్రాణం నింపావమ్మా, నిన్ను చేరేనమ్మా మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్నా మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలమ్మా, నిన్నా మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా, ఓ సోనా వెన్నెల సోనా నేనంటే నువ్వయ్యానా, నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా, ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా నా చిత్రం చిత్రించేనా,
అయిపోనా కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే కొనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ఓ ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దానలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమై నాలోన నిలుగుమా శుభలాలి లాలిచో లాలి లాలిచో ఉమాదేవి లాలిచో లాలి లాలిచో మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా నా హృదయమా డబ్బంటేనే ఎనర్జీ భక్తంటేనే ఎనర్జీ నమ్ముతోంది న్యూమరాలజీ ఇంటి ముందు నర్సరీ అంత నీదు అల్లరి ఒప్పుకోదు న్యూమరాలజీ ఏదో ఉంది స్ట్రాంగ్ థింగ్ తనలో లాగింది మనసును చిటికలు సంబరమే Love at first sight, బావరమే Love at first sight, ఓ ఓ క్షణమే Love at first sight, ఓ యుగమే 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత ఎల్ల చూడతారు వైట్ చున్నితో దోచన ఎదా ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్గా పిలిచారో ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసేరో ఓయ్ ఓయ్ ఎంపీ గుండా నిండా నిలిచారో ఓయ్ ఓయ్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నన్ను కోరికే రష్మి ఏంటి వైజాగ్ కి ఎంత ఎగిరావంటే ఒరిస్సా వస్తే ఇక్కడ ఉండవు నువ్వు. కానీ కమ్మని లైవ్ మీ పర్ఫార్మెన్స్ మాత్రం కమ్మగా ఉందయ్యా. ఇట్ వాజ్ వండర్ఫుల్. అసలు మొత్తానికి వైబ్ చెక్ చేశారు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో. వండర్ఫుల్. వెల్కమ్ అజయ్, వెల్కమ్ తేజు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గైస్. అజయ్ మీ పాటలో శృతి, జ్యోతి, రేవతి అన్ని బాగుంది. వచ్చేసావా? వాళ్ళ పాటలో శృతి, రేవతి, జ్యోతి బాగుంది, నీ మాటలో అతి చాలా బాగుంది. మ్యూజిక్ లవర్ ఇంద్రజ గారు మీరేమంటారు? Ajay, that's a very sincere performance. I could see in all aspects you're putting your complete honesty in it. ఒక్క
ఒక్కొక్క లైన్ మీరు పాడేటప్పుడు యువర్ సో కాషియస్, ఎక్కడ మిస్ అవ్వకూడదు, ఒక్క మాట కూడా ఆ శృతి అనేది దాటకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద డాట్ అనే దాంట్లో ఎంత సిన్సియర్ ఉన్నారంటే అజయ్, కీప్ డూయింగ్, కీప్ రాకింగ్ మ్యాన్, యూ విల్ రీచ్ ప్లేసెస్ honestly. And Teju, you so very well complimented him, చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు. And I was expecting more numbers from you also. Maybe next time మీరు కూడా చాలా ఎక్కువ numbers పాడాలి. And your team members, each one of you really had a great time just because of you all. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. మరి మిస్టర్ అండ్ మిస్సెస్ ఆది గారు, మీరు పాట పాడరా? నేను పాడటం కాదు కానీ నాకు శేఖర్ భాష మధ్యలో వచ్చి ఆ డాన్స్, ఇక్కడేమో ఆడపిల్లలు ఎగురుతాడు, మళ్ళీ ఆ డిబేట్ లోకి వెళ్ళి ఆడపిల్లలు అలా ఎలా ఎగురుతారు అంటాడు. కాదు, ఆడ అన్నప్పుడు ఆడకూడదు కదా, ఆడితే ఎట్లా? ఏమే నువ్వు? మరి మిస్టర్ అండ్ మిస్సెస్ ఆది గారు, మరి మీ తరఫు నుంచి ఒక మంచి, మా తరపు నుంచి కాదు కానీ ఇక్కడ మేమిద్దరం ఉన్నాం. మా మనవడు, మా కొడుకు మాకంటే ముందు పుట్టాడు అంతే. రష్మి గారు, రెండో కొడుకు కడుపులో ఉంది. ఆ విషయం చెప్పవే పెనిమిటి. నాకే తెలియదే. చాలా సంతోషం నాన్నగారు. ఇదిగో అబ్బాయి, నేను కొడుకు అంటమే దరిద్రం, నువ్వు నాన్న నాకు ఇంకా దరిద్రంగా ఉంది. అసలు ఈ వయసులో అమ్మగారిని నాన్నగారిని పాట అది కదిలించిందంటే, పక్కన పెట్టండి, మీ తమ్ముడు వస్తున్నాడు, కనీసం ఆ హ్యాపీనెస్ లోనే వచ్చి ఒక పాట పాడండి. నన్ను దోచుకుందుబటే, నన్ను దోచుకుందుబటే వన్నెల దొరసాని, నువ్వే నా సామి, నువ్వే నా సామి. రారా సామి. నాన్న ముందు అమ్మ ముందు పాడటమే కొడుకుగా నేను చాలా అచీవ్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. But anyways, Company Live, it was wonderful having you guys here, and please come back with more and more wonderful songs. Thank you so much. Thank you guys. Thank you. And ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు అన్బీటబుల్ కల్చర్ టీమ్. So let's welcome them. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే మేము ఇక్కడికి విచ్చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చరిత్రలో మీరు చాలా రకాల ప్రోగ్రామ్స్ చూస్తుంటారు, కానీ చరిత్రలో నిలిచిపోబోయే ప్రోగ్రామ్ ని ఇప్పుడు లైవ్ లో మీ కళ్ళారా చూడబోతున్నారు. ఇందుకే మన ప్రోగ్రామ్ పేరేంటే మీలో ఎవరు భార్య బాధితులు. భార్య చేత దెబ్బలు తిని పుట్టింటికి వెళ్ళిపోయిన సుబ్బయ్య, పుట్టింటి గురించి తక్కువ మాట్లాడినందుకు పెళ్ళాం చేతే పేషెంట్ గా మారిన రంగయ్య, వీళ్ళిద్దరు కలిసి మన ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ కండక్ట్ చేసినప్పుడు వేలాది మంది భార్య బాధితులు ఆడిషన్స్ కు వచ్చి వాళ్ళ ఆక్రందనను వ్యక్తం చేశారు. అందులో ఆ కోట్లాది మందిలో టాప్ 2 సెలెక్ట్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ కంటెస్టెంట్ ని పిలిచేద్దామా? రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. భార్య బాధితులు అంటే ఎంత బాధగా ఉండాలి, ఇలేని ఎంత ఆనందంగా ఉండారో. నా పల్లె పుట్టింటికి వెళ్ళిపోయింది. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ముందు. నమస్కారం, నా పేరే సుబ్బయ్య. నా పేరే రంగయ్య. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, మన స్పాన్సర్సే మన కంటెస్టెంట్లు. ఈ షో విన్ అయితే మనకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు? 10 కోట్లు. 10 కోట్ల. రూల్ నెంబర్ 1, ఈ షోలో మీరు గెలుచుకున్న ప్రైజ్ మనీని సగం హోస్ట్ కి ఇచ్చేయాలా. మేము గెలుచుకున్న డబ్బులు నీకు ఇయ్యాలా? ఇలా కోపడితే వెంటనే ఎలిమినేట్ చేయబడతారు. ఏంద్రా మా రియాక్షన్స్ కూడా నువ్వే ఇస్తున్నావు. ఓకే, రూల్ నెంబర్ 3, ఈ షోలో విన్ అయిన వ్యక్తి ఒకవేళ హోస్ట్ కి నచ్చకపోతే మొత్తం డబ్బులు హోస్ట్ ఎత్తుకునేయచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. మొదటి ప్రశ్న, నేను అడగబోయే రెండో ప్రశ్న దేని గురించి? ఆప్షన్ ఏ జబర్దస్త్ గురించి, ఆప్షన్ బి డి గురించి, ఆప్షన్ సి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, ఆప్షన్ డి మొదటి ప్రశ్న గురించి. మొదటి ప్రశ్న అడుగుతుంటే రెండో ప్రశ్న గురించి మాకేం తెలుస్తుంది? మీరు రూల్ నెంబర్ 1 అతిక్రమిస్తున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏదో ఒక ఆప్షన్ చెప్పేయాలా? టైం అప్. చేతులు అప్పుడే అయిపోయింది. డైలాగుల కంటే రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయంట్రా.
ఇప్పుడు రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ఏంది? ముందు దానికి వివరణ లేదు ఇది ఎక్కడ చెప్పేది? కాబట్టి దీనికి కూడా సేమ్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ జబర్దస్త్ గురించి, ఆప్షన్ బి డి గురించి, ఆప్షన్ సి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, ఆప్షన్ డి మొదటి ప్రశ్న గురించి. రూల్ నెంబర్ 2 అతిక్రమిస్తున్నారు. మూడో ప్రశ్న. పంచులతో ప్రజల మనసులో తనకంటే ఒక స్థానాన్ని కల్పించుకున్న మన హైపర్ ఆది అన్న ఎవరి తాలూకా? మీకు ఈ ప్రశ్న. దీనికి ఆప్షన్ కూడా అవసరం లేదు. తొందరపడకు సుందరవదన, ముందు ఆప్షన్ ఏంటంటే దొన్న. జబర్దస్త్ లో ఆది గారి టాలెంట్ ని గుర్తించి ఆయన్ని ముందుకు తీసుకొచ్చిన నాగబాబు గారి తాలూకా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొండదన పవన్ కళ్యాణ్ గారి తాలూకా, మన మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా, ఆప్షన్ డి ఎంతో మంది ఆర్టిస్టులకి జీవితాన్ని ఇచ్చిన ఈటీవీ తాలూకా. దీనికి డైలాగ్ ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే మీరు నేరుగా ఆది గారిని కాల్ చేసి సమాధానం అడగచ్చు. చెప్పిన దీనికి ఆన్సరా చెప్పండి, ఏదో ఒక ఆప్షన్ చెప్పండి. ఓకే, ఆది గారి కోసం దీనికి ఎక్స్ట్రా ఈ ఆప్షన్ కూడా ఉంది. ఏంది? పైవన్నీ. నాలుగో ప్రశ్న. యాంకరింగ్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న మన అందాల రాశి రష్మి గారి అందానికి కారణం ఏమిటి? నాకు తెలుసు 50 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం, 60 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం, 70 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఆప్షన్ డి 80 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం. మనసు మంచిగా ఉన్న రష్మి గారికి వయసుతో పాటు అందం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఆప్షన్ ఇది కా. ఓకే కంప్యూటర్ గారు, లాక్ ఆప్షన్ ఈ లాక్. ఇప్పుడు నేను చెప్పబోయే పదాన్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. మా అన్న ఇంగ్లీష్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అది పదం వింటారా? చెప్పు. రాయండి. రాయాల తప్ప. దీనికి టైం ఎంత? టేక్ యువర్ ఓన్ టైం. ఎంత టైం అని తీసుకొచ్చి రాయండి. దీనికి రాయలేం కదా. ఏంది ఏది పంది నడిచినట్టుంటది కానీ ఏదో చెప్పండి. రాయలేం. స్కిప్. మీకు రూల్స్ లో ఒకటి చెప్పేది మర్చిపోయినా. ఏంటి? మీరు స్కిప్ చేసిన ప్రతిసారి మీ ప్రైజ్ మనీలో 10 లక్షలు హోస్టింగ్ చెందబడతాది. ప్రస్తుతం వంటగదిలో ఏ వస్తువులు నిషేధిస్తే భర్తలు ప్రశాంతంగా వంట చేసుకోగలరు? ఆప్షన్ ఏ కుక్కర్. వెయిట్ చేయి. ఆప్షన్ బి ఫ్రిడ్జ్. ఆప్షన్ సి డ్రమ్మునా. డ్రమ్ చేయండి. ఆప్షన్ డి పైవన్నీ. ఇప్పుడు మీకు అసలు సరైన ప్రశ్న. ఎక్కువగా భార్యల బాధకి కారణమవుతున్నది ఎవరు? ఆప్షన్ ఏ భార్యని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకోలేకపోతున్న భర్త. ఆప్షన్ బి కూతురితో సమానంగా కోడలని చూడలేకపోతున్న అత్త. కట్నం డబ్బులు మాత్రమే ప్రధానంగా చూసే మామగారు. ఆప్షన్ డి పైవన్నీ. ఇప్పుడు చెప్పండి పైవన్నీ. ఆప్షన్ డి. ఇంతకుముందు డి అని 5కి వచ్చినారు కదా, ఇప్పుడు చెప్పండి పైవన్నీ. ప్రతి భార్య ఒకేలా ఉండదు, ప్రతి భర్త ఒకేలా ఉండడు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు పోతా ఉండాలి. 9వ ప్రశ్న. ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట. సాయం అన్న ప్రతిసారి ముందుగా తన చేయి అందించే మన ఇంద్రజమ్మ గారి ఆస్తులే విలువెంత? ఆన్సర్ చెప్పేవరా? రియాక్షన్ ఇచ్చి ఆన్సర్ ఇస్తావా? ఇంద్రజమ్మ గారి ఆస్తుల వివరాలు. ఆప్షన్ ఏ 300 కోట్లు. ఆప్షన్ బి 3,000 కోట్లు. ఆప్షన్ సి 30,000 కోట్లు. ఆప్షన్ డి 3 లక్షల కోట్లు. ఇంద్రజమ్మ గారికి కాల్ చేసి అడగచ్చు. ఇంద్రజమ్మ మేడం గారు చెప్పండి మేడం. ఇన్ని ఆప్షన్లే అవసరం లేదు, ఈకి వెళ్ళిపోయి చెప్తాను. ఇంద్రజ గారి ఆస్తి కంటే ప్రవీణ్ గారి ఆస్తి ఎక్కువ. అడిగే ఇచ్చింది మొత్తం. చివరి ప్రశ్న. చెప్పేదేమిలా, ఏమేంటుందో మీరే ఊహించాలా. చెప్పకుండా ఎవరు ఊహించేది? ఆప్షన్ ఇస్తే సమాధానం చెప్పు. నువ్వు చెప్తే సరే వదిలేయండి. Well done, unbeatable culture. Well done. మరి ఇటువైపు ఆది గారు. నాకు యూట్యూబ్ లో వీళ్ళు అన్బీటబుల్ కల్చర్ అని పేరుతో వీళ్ళు చేసే వీడియోలు అంటే చాలా ఇష్టం మా అందరికీ కూడా. వీళ్ళకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ అంటే ఏదో నార్మల్ గా కాదు. ఇప్పుడు రీసెంట్ గా జబర్దస్త్ లో వాళ్ళ ప్రోమో రాగానే కింద ఫుల్ కామెంట్లు వీళ్ళ గురించే. ఎందుకంటే ఎవరైతే సొంతంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని ఎదుగుతారో వాళ్ళు కంపల్సరీగా బయట ఆ రేంజ్ లో ఫ్యాన్స్ కూడా తయారవుతారు. అలాగే వీళ్ళు ఏదైతే వీళ్ళు అనుకున్న కంటెంట్, వాళ్ళ రియాక్షన్స్, వీటన్నిటికీ కూడా బయట చాలా మంది అలా ఫ్యాన్స్ తయారయ్యారనమాట.
ఈ రోజు వాళ్ళు జబర్దస్త్లో అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా వచ్చి చేయడం వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందో కానీ చూసిన మాకు కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్. చరణ్, మణికంఠ అండ్ యాదగిరి, ఒక విషయం ఎంటర్టైన్ చేయడం లేదా ఒకరిని నవ్వించడం అన్నది చాలా కష్టం. మీరు ముగ్గురు కలిసి ఈ రోజు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించారు. సూపర్బ్ గా చేశారు. ఈ రోజు ఇది చూసిన తర్వాత మా వాళ్ళందరూ చెప్తుంటే నేను ఎలా మిస్ అయ్యానా ఇది అనేసి అనిపించింది. ఇప్పుడు వెళ్ళి మీ వీడియోస్ అన్నీ నేను చూస్తాను మళ్ళీ. అండ్ యూ గైస్ ఆర్ రియల్లీ అన్బీటబుల్. సో మన ఇవాల్టి ఎపిసోడ్ కాంటెంట్ వచ్చి మనీ మేనేజ్మెంట్ గురించి. లేడీస్ వచ్చి బాగా సేవ్ చేస్తారా లేకపోతే జెంట్స్ అన్ని పోగొట్టుకుంటారని. సో మీరు మీ ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ శాలరీ గురించి చెప్పండి. ఫస్ట్ శాలరీ అంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రామ స్థాయిలో ఉంటున్నాం కాబట్టి చాలా మందికి యూట్యూబ్ పరంగా అవగాహన లేదు. మేము మొదట్లో వీడియోస్ చేసేటప్పుడు మాకు నేర్పించే వాళ్ళు లేరు. స్కిట్ ఎలా రాయాలో తెలియదు, ఎలా పర్ఫామ్ చేయాలో తెలియదు. భగవంతుడిదైనా మేము వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి వ్యవసాయం మీదే వీడియోస్ చేద్దామని నిర్ణయించుకొని వ్యవసాయమే చూపిస్తూ వచ్చాం. ఇక దాంతో పాటు మన కల్చర్ని చూపించాలని మా ప్రధానమైన కోరిక కాబట్టి మన ఛానల్ పేరులోనే అన్బీటబుల్ కల్చర్ అని యాడ్ చేసుకున్నాము. దాంతో పాటు దేవాలయాలకు సంబంధించింది అలానే వ్యవసాయానికి సంబంధించిన వాటితో పాటు కామెడీని యాడ్ చేసి ఇక స్టార్ట్ చేసాము. ఆ తర్వాత దాదాపు ఒక 6-7 నెలలు కష్టపడిన తర్వాత యూట్యూబ్ నుంచి మాకు వచ్చిన శాలరీ 7,000 చిల్లర. 7,000 వచ్చాయి. అయినా 7,000 మీరు ముగ్గురు పంచుకున్నారా? లేదండి, అమ్మవారికి ఆభరణాల కోసం ఇచ్చేసాం. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్బీటబుల్ కల్చర్. అండ్ మీ జర్నీ ఇలాగే అన్బీటబుల్ గా ముందుకెళ్తూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆల్ రైట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫైనాన్స్ రావాలి. సో మరి ఫైనాన్స్ అనేది మా ఫస్ట్ శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫస్ట్ శాలరీ గురించి అట్ ద సేమ్ టైం ఆ శాలరీ ఏ వర్క్ చేసి వచ్చింది అనేది ఫస్ట్ ఎవరు చెప్తారు? మహేశ్వరి ప్లీజ్. సో మహేశ్వరి గారు, మీ ఫస్ట్ శాలరీ అండ్ ఆ శాలరీ రావడానికి మీరు చేసిన జాబ్. 9th స్టాండర్డ్ అట్లా ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పటికే నేను డాన్స్ నేర్చుకుంటూ ఉన్నా. సో మా గురువు గారు మార్నింగ్ 5 o'clock నుంచి 7 వరకు క్లాసెస్ కి తీసుకెళ్లేవారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదాన్ని. అట్లాగా మా సార్ వాళ్ళ డాటర్ కి నేను అసిస్టెంట్ గా మా గురువు గారితో వెళ్ళా. మా క్లాసికల్ డాన్స్ లో ఏంటంటే ఖచ్చితంగా గురుదక్షిణ పెడతారు. సో ఆ రోజు 500 రూపీస్ పెడితే ఆ 500 రూపీస్ వాస్ మై ఫస్ట్ ఇన్కమ్. ఆ 500 నోట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. యాక్చువల్లీ 500 బాన్ అయినా సరే అది నా దగ్గర అలా జాగ్రత్తగా ఉంచుకున్నా. ఒక మంచి మెమరీగా దాచుకున్నారు. మరి ఇటువైపు నుంచి వేణు గారు, మీ ఫస్ట్ జాబ్ అండ్ మీ ఫస్ట్ శాలరీ ఎంత? నాది ఫస్ట్ జాబ్ FM లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా 12,000. అప్పటికి నేను చాలా అప్పుల్లో ఉన్నా, రెంట్లు, హాస్టల్ ఫీజు ఇలాంటివన్నీ అయిపోయింది. సో ఫస్ట్ జాబ్ వచ్చి యాజ్ ఎ రేడియో ప్రొడ్యూసర్. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ 12,000 రూపీస్. ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా, 1వ తారీఖు రాగానే కట్ అయిపోవడం ఫస్ట్ వీక్ కల్లా. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు మీరు. ఎప్పుడు కూడా కట్ అవడం అనేది కామన్. అండ్ అంటే మనీ అనేది మనీగా సేవ్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫ్రాంక్లీ. నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే కార్ల మీద అంటే రేట్ తగ్గే ఉంటాయి చూడండి, అవును అవును, అవి మాత్రం చేయొద్దు అని అయితే నేను ఒక సజెషన్ ఇవ్వగలను. అంటే డిప్రిసియేషన్ థింగ్స్ లో మనీ పెట్టకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ అడ్వైస్. మరి ఇటువైపు నుంచి ప్రియాంక గారు. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆడదే ఆధారం. డేకి 5,000. వండర్ఫుల్ వండర్ఫుల్. డేకి 5,000 ఇస్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఎన్ని వర్కింగ్ డేస్? మంత్లీ 10 days. మరి బాగా సేవ్ చేసుకుంటున్నారా? బాగా. ఫైనాన్స్ మినిస్టర్ అన్నాను కదా, మామూలుగా కాదు. పాప 1 రూపీ పెట్టిందంటే 10 రూపీస్ రావాలి. అంతేనా? చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం మనీ విషయంలో అయితే. అంటే పాప కరెక్ట్ దారిలో ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో నరేష్ గారు, ఫస్ట్ శాలరీ ఎంత? ఏ వర్క్? వాళ్ళ నాన్నది ఫస్ట్ శాలరీ ఎంతరా? తాగేసిన సీసాలు అమ్మిన తర్వాత ఒకటి వస్తుంది కదా. నరేష్ చెప్పండి సీరియస్ గా. నాది ఫస్ట్ శాలరీ జబర్దస్త్ అండి. నిజంగానే 500 ఇచ్చారు. ఎవరు గాలిపడాలి సుధాకర్? రాకేష్ అని ఇచ్చాడు 500 ఫస్ట్. ఏం చేశారా మనీతో? ఇంటికి వెళ్ళేసరికి 200 అయిపోయాయి. అందులో ఎలా? బస్సులో వెళ్ళేవాడిని కదా అప్పుడు. ఒక 200 వాళ్ళ నాన్న తీసుకుంటాడు వెళ్ళగానే. ఇంక 100 ఉంటది. 100లో ఒక 50 వాళ్ళ అమ్మగారు ఉల్లిపాయలు అవి తీసుకురావడానికి. 50 ఉంటది. ఆ 50 తమ్ముడు ఇన్ని కొట్టి లాక్కుంటాడు.
కానీ ఏ మాటకి ఆ మాట, ఉన్న ఆర్టిస్టులు అందరిలో మా నరేష్ మాత్రం చాలా బాగా సెట్ అయ్యారు. అది పొదుపు కావచ్చు, ఏదైనా కావచ్చు రీజన్, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రం బాగా చేసుకున్నారు. రష్మి గారు, యాక్చువల్లీ మన లైఫ్ లో 2 ప్లానింగ్ ఇంపార్టెంట్. ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంకొకటి ఫ్యామిలీ ప్లానింగ్. లిరీషా గారు చెప్పండి. ఫైనాన్షియల్ అడ్వైస్ అండ్ మీ ఫస్ట్ సాలరీ. నా ఫస్ట్ సాలరీ ఈటీవీలోనే స్టార్ట్ అయింది, ప్రియాంక సీరియల్ తో. 1250 రూపాయలు నేను ఫస్ట్ డే రెమ్యునేషన్ కింద తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏమంటారు $1 కొనుక్కున్నాను గోల్డ్. గోల్డ్ ఈ రోజు ఎక్కువ ఉంటుంది, స్టిల్ ఉంది నా దగ్గర. అదైతే మార్చలేదు ఎన్ని మార్చినా. యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్, లేడీస్ కి ఎస్పెషల్లీ. లేడీస్ జెంట్స్ అని చెప్పనండి, డబ్బు చాలా వాల్యుబుల్ ఈ రోజుల్లో. ఏమంటారు, అన్నం అడిగినా ఏది అడిగినా ఇచ్చేస్తారేమో, డబ్బులు అడిగితే అవసరం అంటే ₹1 కూడా ఎవ్వరు ఇవ్వరు. సో దయచేసి డబ్బులు దాచుకోండి. వచ్చిన 10 రూపాయలు అట్లీస్ట్ ఒక 5 రూపీస్ లేదా 2 రూపీస్ అన్నది సేవ్ చేసుకోవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, నెక్స్ట్ దీపికా, కమ్ ఆన్. నా ఎవరు ఏడవకండి, నువ్వు ఏడవకు. నేను ఫస్ట్ న్యూస్ రీడర్ గా పార్ట్ టైం చేశాను కాలేజ్ చదివినప్పుడు మ్యామ్. అప్పుడు నాకు పర్ డే 300. మరి ఫస్ట్ సాలరీతో ఏం చేశారు? ఫస్ట్ 300తో నా సాలరీతో నా మమ్మీకి శారీ కొనిచ్చాను. నీ న్యూస్ విన్నోడు ఎవడో నాకు చెప్పవా? శేఖర్ భాష గారు. ఇప్పుడు ఎందుకులే. నా ఫస్ట్ శాలరీ ప్రామిస్డ్ వాస్ 25,000, కానీ అది వచ్చే లోపలే నేను రిజైన్ చేసేసాను. అయ్యో. ఫస్ట్ రేడియో జాకీగా, అది కూడా ప్రెస్టీజియస్ గా మంచి జాబ్ వచ్చిందని చెప్పి సంబరపడ్డాం. శాలరీ తీసుకోవడానికి కరెక్ట్ గా వారం రోజుల ముందు తీసేసారా? టీవీ ఛానల్లో కూడా ఆఫర్ వచ్చింది నాకు. సో టీవీలో నువ్వు చేయకూడదు, చేస్తే ఇక్కడ కుదరదు, అగ్రిమెంట్ ఏదో ఉంది అని చెప్పారు. టీవీలో 6,000 శాలరీకి ఈ 25,000 వదులుకొని వెళ్ళిపోయాను. అసలు రాలేదా సాలరీ? శాలరీ తీసుకోలేదు. అలా స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళే తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళే పిలిచారు. మళ్ళీ పర్లేదు, అది 2 చేసుకో అని చెప్పి వాళ్ళే పిలిచి, అటు రేడియో జాకీగా ఇటు ఆర్టిస్ట్ గా. సో శాలరీ అడిగారు కాబట్టి అది. బట్ ఫస్ట్ తీసుకున్న రెమ్యూనరేషన్ 1000 రూపీస్. అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు సీరియల్లో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్, చిన్న రోల్. మన శిల్పా చక్రవర్తి గారు ఉన్నారు కదా, ఆవిడకి బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఆవిడకి హస్బెండ్ ఉంటారు, బట్ ఆయన ఏడిపించడం కోసం నన్ను. మరి ఆ ఫస్ట్ 1000 రూపీస్ తో ఏం చేశారు? కాంట్రవర్సీలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనుకున్నాను, మీ ఫస్ట్ నుంచి ఇంతేనా? సో ఇప్పటికీ ఆవిడ ఎప్పుడు కనబడినా కూడా, ఇందాక కనబడినప్పుడు కూడా ఏ మై ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటుంది ఆవిడ. అయితే ఈ కేసు ముందు తీయాలి. ఆడియన్స్ కి మీరు ఇచ్చే ఫైనాన్షియల్ అడ్వైస్. మగాళ్ళకి జనరల్ గా ఎక్కువ ఖర్చులు పెట్టేస్తుంటారు. పెళ్ళైతే మీ శాలరీ తీసుకెళ్లి మీ ఆవిడకి ఇచ్చేయండి, లేకపోతే పెళ్లి కాకపోతే మీ అమ్మకి ఇచ్చేయండి. భార్య కూడా మంచిదని మీకు అనిపిస్తే మీ శాలరీ ఫస్ట్ తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేస్తే దట్ ఈస్ సేఫ్. ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు నేను ఈ ప్రాక్టీస్ పెట్టక ముందు ఎవడన్నా ఫ్రెండ్ అడిగితే నా దగ్గర ఉంటే ఇచ్చేసేవాడిని, డబ్బులు అప్పు ఇచ్చేస్తుండేవాళ్ళం అనమాట. నెలకి ఇలా 15-20 అప్పులకే పోతుండేవి. నా దగ్గర ఉంచుకొని లేదని చెప్తే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. అందుకని ఏంటంటే మొత్తం ఆవిడకి ఇచ్చాను అనుకోండి, ఎవడ అడిగినా లేవురా. చూసారు కదా ఆడియన్స్, ఇప్పుడు దాకా అంత టామ్ చేశారు, షేవింగ్ అది ఇది అని. లేదు, ఇది మొత్తానికి ఆయన కూడా డబ్బులు ఇంటి లక్ష్మికే ఇస్తున్నారు. మీరు కనుక ఇవ్వకపోతే లేడీస్ మీరే బలవంతంగా మీ ఆయన దగ్గర నుంచి తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక సూక్ష్మంలో మోక్షం చెప్తా. స్పెల్లింగ్, మెన్ స్పెల్లింగ్ ఏంటి? MEN మ్యాన్. ఉమెన్ స్పెల్లింగ్ ఏంటి? WO మెన్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. అయిపోయింది. శ్రీదేవి ఎపిసోడ్ డబ్బులు కూడా లేవు. ఇక జెస్సీ వాడు ఫస్ట్ సాలరీ కాలేజీలో ఒకసారి లేడీ గెటప్ వేసాడు. 4,000 వచ్చింది. సో సిఏ మధ్యలో ఏం చేస్తామంటే అప్రెంటిస్ కి జాయిన్ అవుతాం, బేసికల్ గా ఆడిటింగ్ అంటాం మేము. సో అందులో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సాలరీ 4,000 వచ్చింది అనమాట. నా ఫస్ట్ సాలరీ ఈటీవీ నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడపిల్ల సీరియల్ లో 1000 రూపీస్ తీసుకెళ్లి మమ్మీకి ఇచ్చాను. అప్పుడే తెలిసింది షూటింగ్ అంటే ఇలా డబ్బులు ఇస్తారు అది ఇది అని చెప్పి. సో వి వర్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్. అండ్ ఫైనలీ ఆది గారు, ఆల్రెడీ మీరు చెప్పారు గోల్డ్ మీద భూమి మీద పెట్టుకోవడం అనేది మంచిది, కానీ మీ ఫస్ట్ సాలరీ గురించి మీరు చెప్పలేదు. ఎంత వచ్చింది, దాంతో మీరు ఏం చేశారు? నా ఫస్ట్ సాలరీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు నాకు 20,000 వచ్చింది. కానీ అప్పటికి మాకున్న అప్పు 40,000 ప్రతి నెల కట్టాలి. ఆ 20,000 వాడికి కట్టేసి ఇంకో 20,000 ఎక్కడ వస్తాయని అప్పు అలా చూసే ఇది అనమాట. అందుకని ఫస్ట్ సాలరీ నేను తీసుకోలేదు, వేరే వాళ్ళకి కట్టడమే సరిపోయింది. ఆ ఉన్న పొలం అమ్మేసి ఆ అప్పులు తీర్చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాం. ఇండస్ట్రీకి వచ్చాక నా ఫస్ట్ సాలరీ అభి అన్నయ్య ఇచ్చాడు. ఎంత ఇచ్చాడని చెప్పడం కంటే ఆ టైంకి అంత ఇవ్వడమే ఎక్కువ అని చెప్తాను అంతే. వండర్ఫుల్. అండ్
అండ్ ఇప్పుడు ఇంద్రజ గారు మీరు చెప్పాలి. ఫస్ట్ సాలరీ అంటే తంగం అని ఒక మాస్టర్, ఆవిడే నాకు భరతనాట్యం నేర్పించారు. ఆవిడ ఒక ప్రోగ్రామ్ కి తీసుకెళ్లారు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 5th స్టాండర్డ్. అప్పుడు 100 రూపీస్ ఇచ్చారు మేడం నాకు. సాలరీగా చూస్తే అది చెప్పొచ్చు. 100 రూపీస్ ఇస్ మై ఫస్ట్. ఎవరో ఒకరు నేను పర్ఫామ్ చేశాను కాబట్టి నాకు ఇచ్చారు. ఫినాన్షియల్ అడ్వైజ్ అంటే ఎస్, అందరూ సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, దీని మీద పెట్టండి, దాని మీద పెట్టండి, పొదుపు చేసుకోండి అనేసి. కానీ దాని అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక్క విషయం చెయ్యాలి, బడ్జెట్ వేసుకోవాలి. ఎవరైనా కానీ మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారంటే మీ బడ్జెట్ 35 రూపీస్ దాటకూడదు, అంతే బడ్జెట్. ఈ బడ్జెట్ నేను దాటను, దీంట్లోపలే నేను నా ఖర్చులు చూసుకుంటాను. అండ్ మిగతా మిస్సెలినియస్ వాటికంతా కూడా ఒక 15 to 20 రూపీస్ తీసి పక్కన పెట్టేయాలి. సో ఇవేంటంటే ఎమర్జెన్సీగా మనకు వచ్చే మెడికల్ ఎమర్జెన్సీస్ కావచ్చు, లేదు ఎక్కడో ఒక చోట మనకు సడన్ గా ఏదో ఒక ఖర్చులు కావచ్చు, ఎవరో ఒకరు వచ్చారు, ఒక మ్యారేజ్ ఫంక్షన్స్ కి మనం వెళ్తున్నాము, ఒక గిఫ్ట్ తీసుకోవడం, ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. సో మిస్సెలినియస్ కని ఒక అమౌంట్ తీసి పెట్టేయాలి, మన ఇంటి ఖర్చులని కాకుండా. ఇది పోను బ్యాలెన్స్ ఏముందో దాంట్లో మనం ఎలా జాగ్రత్తగా దాచుకోవాలి, లేదా జాగ్రత్తగా దాన్ని దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది. దీంతో పాటే ఒక విషయం చెప్తానండి, ఇది మరోలా అనుకోకండి. అవసరం అన్న ఎవరో ఒక్కరికి ఒక్క రూపాయి అయినా హెల్ప్ చేసేయండి. మీకు వచ్చే డబ్బులో ఇది దేవుడికి, ఆ దేవుడికి అనే డబ్బు తీసుకెళ్లి హుండీలో వేయకండి. అవసరం అనే వాళ్ళు మీ పక్కనే ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. నేను చెప్తున్నానండి, ఆ అమౌంట్ 10 times లేదా 100 times గా మీకు బ్యాక్ వస్తుంది. అది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే. వాళ్ళకి హెల్ప్ చేయండి, అది మీరు దేవుడికి చేసిన హెల్పే, అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. బడ్జెటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం మీరు చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ మీ సాలరీ మీరు చెప్పండి. నేను సంపాదించుకున్న డబ్బులు అనేది నా స్కూల్ ఫేట్ లో, నాకు క్యాండిల్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్. 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు స్కూల్ ఫేట్ ఉంటది కదా, నేను క్యాండిల్స్ చేసి అది అమ్మాను. స్కూల్ ఫేట్ లో అమ్మి ఐ మేడ్ 1200 రూపీస్ ప్రాఫిట్. అప్పుడు చిన్నపిల్లని స్కూల్ ఫేట్, సో పేరెంట్స్ అందరు కూడా ఎంకరేజ్ చేయడానికి కొనేసి తీసుకొని వెళ్ళారు. సో మొత్తానికి 1200 రూపీస్ ప్రాఫిట్ చేశాను. మేడం, ఫైనాన్షియల్ అడ్వైస్. నేను కూడా అధిగారు లాగా భూమి మీద గోల్డ్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు 35% అన్నారు కదా, నాకైతే నా తాతగారు డబ్బులు రాగానే 70% సేవింగ్స్, ఓన్లీ 30%. డోంట్ ఫాల్ ఫర్ ఫాల్ షో ఆఫ్. సో ఆల్ ఐ కెన్ సే ఇస్, అండ్ ఆల్సో మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడు ఎవరికి చెప్పకండి, ఎంత ఉందో అంత దాచుకోను, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరన్నా సరే ఇక్కడికి రావడానికి మనం ఒక కార్ అనేది బేసిక్ మెయింటెనెన్స్ కోసం పెట్టుకోవాలి, ఏ కార్ అయినా సరే. అబ్సల్యూట్లీ. అందరినీ కార్యక్రమం అంటారు కాబట్టి దీని కార్యక్రమం అంటారు. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ స్కిట్ మీకోసం. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ. రాజా ఏంట్రా ఇది? వెంకటేష్ రాజా. ఆయన అంటే ఫ్యామిలీ మ్యాన్. మరి నేను ఫ్లాష్ మ్యాన్. చిన్న కథ కదిరిద్యా. సరే సరే వదిలే. ఇంతకి నువ్వు? అయ్యో పుచ్చుకు పుచ్చుకు సుధాకర్ లా చేశారా? గాలి పడాలి సుధాకర్ లా చేసావు ఒకడాగా. మేము దొంగతనం వృత్తి చేస్తుంటామండి, చాలా దొంగతనాలు చేసాం ఇప్పటి వరకు. అవునరా, నన్ను ఒక విగ్రహం కొట్టేసాం కదా, ఎక్కడ పెట్టావు? అది పక్కనే ఉంది. సరే అది తీసుకురా. అయ్యో పోలీసులు వచ్చేలా ఉన్నారు, పద పద. ఇంట్లో దక్కుందా? సౌందర్య వస్తుంది అనుకుంటే ఇంద్రజ వచ్చింది ఏంట్రా? ఎవరో ఒకరు వచ్చారు కదరా. లాక్ చేసావా? చేసేసానక్క. దొంగ బెదవల్లారా, మా ఇంటికే దొంగతనానికి వస్తారా, అది కూడా పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో. ఊరుకోండి, మీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అక్క? మనం అది కాదు, వీళ్ళని ఇక్కడే ఈ చీకటి రూమ్ లోనే బంధించేయాలి, అదే వీళ్ళ కరెక్ట్ పనిష్మెంట్. చీకటి గదిలో చిత కొట్టేవాడుతో చీకటి గదిలో బంధించమంటారేంటమ్మా? మీ కాళ్ళు పట్టుకుంటారు, వదిలేయండి. మీ బుగ్గలు పట్టుకుంటాను, వదిలేయండి అమ్మా. దొంగ వెదవా, నా బొగ్గులు పట్టుకుంటానంటావా? ముందు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. నంబర్ ఏంటి అక్క? 100. అమ్మ కూచి అన్న కూచి వడ్డు అమ్మా. అదే చేయనివ్వరా, నువ్వు ఇలా పొగట్టం కంటే చేయటమే బెటర్. అది కుడితొట్లే ఉంది.
సరే గాని ఇంతకి ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం లేదు, వాళ్ళకి కూడా చెప్తుంది సైలెంట్ గా ఉండండి, సెక్యూరిటీ వాళ్ళని అటు పొమ్మనండి ఇవన్నీ చెప్తుంది. అయిపోయింది మా సమావేశం. అయిపోయిందా? ఇంతకీ ఏం డిసైడ్ చేశారు? మిమ్మల్ని బయటికి పంపించి పోలీసులకి పట్టడం వల్ల మాకేంటి లాభం? అవును కదా, కాబట్టి పోలీసులకి ఫోన్ చేయడం క్యాన్సిల్. ఎందుకు లాక్ తీయండి, మేము బయటకు వచ్చేస్తాం. అబ్బో, అంతంతా ఏం లేదు, మీరు ఇక్కడే ఒక వారం పాటలో హౌస్ అరెస్ట్ చేస్తున్నాము. వారం పాట? అది చాలా అన్యాయం అండి. నోరు మూసుకొని లోపల పడి ఉండండి, మాకేం కావాలో మేము చెప్తాము, వండి పంపించండి. పంపిస్తాం. మనం వెళ్ళి పడుకుందాం. నాకు నిద్ర రావట్లేదు అక్క. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఖాళీగా పడున్నారుగా, వాళ్ళని పాట పాడమందాం అక్క. పాడదాం, ఏముంది? పాట పాడు. ఏదో ఒక రాగం. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? పాట అంటే మా అక్క పాడుతుంది, విను. అక్క నువ్వు పాడక్క. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే పొద్దున ఎదవగోల. అబ్బా ఏమైందిరా? ఈ ఇంట్లో ఎలకలు దోమలు భలే తిరుగుతున్నాయిరా. వాళ్ళ అక్కన ఒక పాట పాడమని పోతాయి. పడుకోండి చాలు, వీళ్ళ మాటలు వినక్కర్లా. గుడ్ నైట్. ఓ రే, వాళ్ళు పడుకున్నారు, మనం ఈ తాళాన్ని తీసి నువ్వు ఆ చివరిదాన్ని తీసుకుపో. వారం రోజుల తర్వాత ఈ రోజు మేము మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. అబ్బా, చర్లపల్లి జైలు నుంచి వచ్చినా కూడా ఇంత ఆనందం ఉండదురా. దేనికిరా? అబ్బో, ఆ పాటలు మనం ఎక్కడ ఉంటాం? ఏదో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇటు వెళ్తే కొంచెం ఆకతాయిలు ఉన్నారు, మీరు అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళండి. రాజా, నువ్వా అమ్మాయిని చూస్తే దగ్గరికి వెళ్తావు, ఇప్పుడు దూరం వెళ్తున్నావేంటి? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అమ్మాయిని చూస్తే ఊర కుక్కల మీద పడతావు. చెప్పా కదా అదంతా అప్పుడని. అరే అంజలి గారు కదా, ఏమైందండి మీరు ఇలా బయటకు వచ్చేసారు? ఆ ఇంటి నుంచి నన్ను బయటకు ఎంటేశారు. మీరు అలా పాడినప్పుడు అనుకున్న ఎవరెవరికి ఎంటేస్తారని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? మిమ్మల్ని ఒక వారం పాటు ఇంట్లో ఉంచానని వాళ్ళకి తెలిసిపోయి నన్ను బయటకు ఎంటేశారు. ఏదో ఒక హాస్టల్ చూసుకుందామని వచ్చాను. అయినా వాళ్ళే మనుషులండి, ఎంత అందగత్తిని పట్టుకుని బయటకు ఎలా వదిలేశారా? చచ్చా, అలా తిట్టకండి. ఎవరి మీదైనా ద్వేషం, కోపం పెంచుకోవడం చాలా తప్పండి. వాళ్ళు మనల్ని అసహించుకున్నా పర్వాలేదు, మనం మాత్రం వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు. మీరు రోడ్డును పట్టడమే కరెక్ట్ అండి, రోడ్డును పట్టడమే కరెక్ట్ అండి. మీరేమి టెన్షన్ పడకండి, మీ దగ్గర టాలెంట్ చాలా ఉంది. నేను ఇక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన అడుగుతాను ఒక్క నిమిషం. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆవిడ చాలా బాగా పాడిద్దండి, మీరు ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పాడలేకపోయిందంటే ఇంకెప్పటికీ పాడలేదు, వయసు అయిపోయిందండి. సరే సరే, పోనీ చిత్రగారులా పాడుద్దా? చిత్రగారులా తెలియదు కానీ చిత్ర విచిత్రంగా అయితే పాడింది. మీకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు, మీరు ఒక్కసారి మీ గాత్రంతో ఒక్కసారి పాడితే ఆయన ఉంటాడో పోతాడో చూద్దాం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట విని గాలులు ఆడే సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నా పాటలు తీగ తొలి పూత నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను అవ్వడానికి కారణం మీరే. ఈ దారుణం ఇంకెవరికి చెప్పకండి అండి. ఏం అవసరం లేదు, ఫారెన్ నుంచి మా బావ వస్తున్నాడు. ఎవరు అంత క్యారెక్టర్ వేసినోడు? ఆంజలి యు క్యూటీ. ఆంజలి ఎవర్రా? ఆంజలి యు మిస్టర్ రాజా. నా పేరు మీకెలా తెలుసు? ఆంజలి రోజు చెప్తూనే ఉంటుంది. ఆంజలి అంతే, అడిగిన అడగపోయిన చెప్తానే ఉంటది. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకు ఏమైనా తినడానికి తీసుకున్నాను. తినడానికి తీసుకురా, ఒక్క నిమిషం రా, తెస్తుంది. మీకు ఏం తీసుకురమ్మంటారు? నాకు ఆల్రెడీ ప్లాన్ చేశారు, మీరు వస్తారని తెలిసి తెచ్చా. ఇదిగో మీకోసం ఎప్పుడో ప్లాన్ చేశారు. వావ్, థ్యాంక్ యూ. తాగేటప్పుడు నాకు పాటలు అంటే ఇష్టం, నువ్వెందుకు పాట పాడకూడదు? అంటే నేను పాటలు అవి అంజలిని పిలవనా? అవుతుంది, నేను పాడతానండి.
మందు తాగినోడు మహనీయుడు మందు తాగేటోడు మన దేవుడు. ఇదేంటి ఇల్లు అనుకున్నారా, అది రూమ్ అనుకున్నారా? ఏది పడితే అది చేస్తున్నారేంటి? ఎవరెవరిని చెడగొడుతున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. గెట్ అవుట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఒక్క నిమిషం రాజా. అంజలి, నువ్వు చేసింది చాలా తప్పు. ఇందులో అతను తప్పేం లేదు. నీదేరా తప్పు. నువ్వు ఎవడరా అబ్బాసారా నువ్వు? నేను ఫోర్స్ చేస్తేనే అతను తాగాడు. నేను తాగమన్నా కానీ అతను తాగలేదు. ఎందుకో తెలుసా? నీ మీద ఉండే గౌరవం, ఇష్టం, ప్రేమ. చూడు, నువ్వు తిట్టేసరికి ముళ్ళపందిలో పెట్టాడు మొహం. ఈ గ్యాప్ లో ఈ పందిగా నన్ను ముళ్ళపంది అనేసాడు. కూల్ రాజా, కూల్. బాధపడకెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు. అంజలి, ఇవన్నీ వదిలేసి నీకు ఈ రోజు ఘన సన్మానం ఉంది. పద, ఆ ఫంక్షన్ లో ఉందాం. ఈ రోజు మన అంజలి పెద్ద సింగర్ అయింది. దానికి కారణం మన యాంకర్ రష్మి, ఆడియన్స్ అండ్ డైరెక్టర్స్. ఇప్పుడు మన అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ నేను ఎంత కష్టపడి పైకొచ్చానో చెప్పారు. ఎస్, చాలా కష్టపడి పైకొచ్చాను. అలాగే నా కష్టాలు కూడా మీ ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఈరోజు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎంతో కష్టపడి జబర్దస్త్లో జడ్జిగా కూర్చొని మీ అందరినీ ఎంటర్టైన్ చేసి మీ అందరి చేత సబాష్ అనిపించుకొని ఒక జడ్జిగా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వచ్చి ఇక్కడ నా జడ్జ్మెంట్ వల్ల చాలా మంది గొప్ప గొప్ప పర్ఫార్మెన్సెస్ ని కూడా ఇంకా ఎలివేట్ చేశాను. అండ్ డైరెక్టర్స్ అడిగితే పాటలు పాడాను, డాన్స్ చేశాను. ఇన్ని చేస్తూ ఉంటే ఒక్కడు మాత్రం నేను పాటలు పాడితే దాన్ని కామెడీ చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తూ, నేను డాన్స్ చేస్తే వాడి పొట్టేసుకొని వాడు చేసే డాన్స్ కంటే నీచంగా ఉన్నట్టు కామెంట్లు కొడుతూ స్కిట్లు చేస్తుంటే అటువైపు నుంచి నన్ను ఏడిపిస్తూ ఎంత కష్టాలు పెట్టాడంటే, అందుకే ఈ రోజు మీరు ఏ సన్మానం అయితే చెయ్యాలనుకుంటున్నారో అది నాకు కాదు, వాడికే చెయ్యండి. మీరు ఇప్పుడే వచ్చేస్తారా? నేను పిలుస్తాను, వెళ్ళండి. లాగి పెట్టి కొట్టాలనిపించే నాలాగే మీలో కూడా ఎవరైనా ఉంటే మీరే కొట్టేయండి. ఒరే రాజా, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఏదో ఒక అమ్మాయి ఆ పనంతా పక్కన పెట్టేసి ఈ రోజు నీకు చేయాల్సిన సన్మానం ఒకటి ఉంది, చేస్తారా? అంత చెప్పే కావడని వెళ్తాడా మావా? మీ మీద ఒక స్కిట్ చేస్తాను, చాలా రోజులైంది. ఇదిగో ఈ దెబ్బలు కొట్టినా నాకు తక్కువ నొప్పే. ఒకసారి పాడండి, అదే పెద్ద నొప్పి. ఎదుజా గారు, ఈ పర్ఫార్మెన్స్ కి చెప్పాల్సింది మూడే మూడు అక్షరాలు. సూపర్ సూపర్ సూపర్. అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇంద్రజ గారు చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఈ స్కిట్ మాతో చేయటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ గా అయితే ఆవిడ చాలా బాగా పాడతారు, మన ఫన్ కాబట్టి ఆటోమేటిక్ గా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇవాల్టి చర్చలతో ఒకటి మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యింది. అది ఏంటంటే డబ్బులకి ఉన్న విలువ ఇంకా దేనికి లేదని. మరి ఆ విలువ గురించి ఇంకాస్త మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నారు దిలీప్ మాస్టర్ అండ్ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్. లెట్స్ వెల్కమ్ లిరీషా అండ్ వేణు. ధనం మూలం మిదం జగత్. డబ్బు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అలా నేర్చుకున్న ఒక యువకుడి కథ, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి కథ. అమ్మా త్వరగా రా, ఆఫీస్ కి టైం అవుతుంది. ఒరే చిన్న, ఈ రోజు ప్రమోషన్ వస్తుందన్నావుగా, అంటే జీతం కూడా పెరుగుతుందన్నమాట. కాస్త చూసి ఖర్చు పెట్టరా, ఎంతో కొంత దాచుకుంటూ ఉండరా. నాకు తెలుసులే అమ్మా, వస్తా. Congratulations, Bhaskar. You got promoted.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే మామ ఎక్కడ్రా, ప్రమోషన్ వచ్చింది, పార్టీ చేసుకుందాం. ఏదేమైనా మన భాస్కర్ గారు గ్రేట్ రా. డబ్బులు ఖర్చు పెట్టాలంటే వీడి తర్వాత ఎవరన్నా. భాస్కర్ నువ్వు గ్రేట్ రా. అరే భాస్కర్, కొంచెం డబ్బులు అవసరం ఉందిరా, ఒక 10,000 పంపిస్తావా? నీకు మళ్ళీ ఇచ్చేస్తా. అరే ఏంట్రా బయట వాడిని అడిగినట్టు అలా అడుగుతావు? పంపిస్తున్నా చూడు. అమ్మా ఇదిగో కొత్త ఫోన్ కొన్నా, ఎలా ఉంది? ఎందుకురా కొత్త ఫోను? ఎంతిది? 1,00,000 రూపాయలమ్మా. 1,00,000 రూపాయలా? అన్ని డబ్బులు ఎక్కడివిరా? ఈ రోజుల్లో ఇలాంటి ఫోన్ వాడితేనే అందరూ మనకి మర్యాద ఇస్తారు. అయినా ఇంకా ఎంతకాలమని ఈ చీప్ ఫోన్స్ వాడతాం. అందుకే ఈఎంఐలో తీసుకున్నా, నెల నెల కట్టేస్తాగా. ఇదిగో ఈ పాత ఫోన్ నువ్వే తీసుకో. ఒరే చిన్న, ఈ మధ్య నిన్ను బాగా గమనిస్తున్నారా? తాయికి మించి ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు దాచుకోకపోతే రేపన్ననాడు అవసరానికి బాగా ఇబ్బంది పడతావురా. నాకన్నీ తెలుసు, ఇంకా నేను చిన్నపిల్లాడిని ఏం కాదు. డబ్బేంటమ్మా, వస్తుంది పోతుంది. ఇప్పటికీ హ్యాపీగా ఉన్నామా లేదా అంతే. సర్లే ఈ టాపిక్ వదిలే, నేను చూసుకుంటా. రేపటి గురించి ఆలోచించిన ప్రతి ఒక్కడికి డబ్బు ఒక మంచి గుణపాఠం చెప్తుంది. సారీ భాస్కర్, రేపటి నుంచి మీరు ఇంకా ఆఫీస్కి రావక్కర్లేదు. కంపెనీ షట్ డౌన్ అయింది. సో యూ ఆల్ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ. ఇలా అయిందేంట్రా? ఇప్పటికిప్పుడు జాబ్ లేదంటే కరెంటు బిల్లు, ఇంటద్దె, ఈఎంఐలు ఎలా మామా? నాకు పర్వాలేదు లేరా, నేను సేవింగ్స్ చేసుకున్నా. ఇంకో జాబ్ వచ్చే వరకు అవే మేనేజ్ చేస్తా. చిన్న, ఉద్యోగం దొరికిందా? ఇంకా లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా కదా. నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా, సాగేదెలా నీ పయనమే ఆగిందిలా. నువ్వు పంచిన నువ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. భాస్కర్, 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టట్లేదు. సాయంత్రంలోగా ఇంటి రెంట్ పంపించలేదా? రేపే ఇల్లు ఖాళీ చేయించేస్తా. భాస్కర్ గారిని పార్టీకి పిలవలేదా? వాడెందుకు లేరా, ఒకప్పుడంటే వాడి దగ్గర డబ్బులు ఉండేవి, మనకి పనికొచ్చేవాడు. వాడి జోబులో ఒక్క రూపాయి కూడా లేదు. అనవసరంగా మనం పెట్టుకోవాలి. హలో, హరే మామా, అప్పుడు నీకు 10,000 ఇచ్చాను కదా, ఇంటి రెంట్ కట్టాలి, కొంచెం పంపిస్తావా? రే, ఇప్పుడు నా దగ్గర లేవురా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాలే. సారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఒప్పుగా మారునా. అయ్యో, కరెంటు బిల్లు కట్టలేదు, అందుకే పవర్ కట్ చేసినట్టున్నారు. హలో, అరే శివ, కరెంటు బిల్లు కట్టలేదని పవర్ కట్ చేశారా? ఒక 3,000 ఉంటాయా? మళ్ళీ ఇస్తా. ఏంట్రా, ఎప్పుడు డబ్బుల కోసమే ఫోన్ చేస్తావా? సర్లే, పంపిస్తున్నా చూడు. మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో. ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో.
పరిస్థితి చాలా సివియర్గా ఉంది బాబు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. మినిమం ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మీ అమ్మగారి పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? ఏం జనరేషన్ అయ్యా మీరు. అందరూ చెప్తూనే ఉంటారు ఇన్సూరెన్స్ తీసుకోండి, రేపటి కోసం ఆలోచించండి. సరేలే, వెళ్ళి 10 లక్షలు రెడీ చేసుకో. ఇది కేవలం నేను చేసిన తప్పు కాదు, ప్రతి మిడిల్ క్లాస్ యువకుడు ఇదే తప్పు చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనుషుల్ని నడిపించే ఒకే ఒక్క శక్తి డబ్బు. అది మన దగ్గర లేనప్పుడు ఈ ప్రపంచం మన విలువేంటో మనకు చూపిస్తుంది. నేను నా అవసరానికి స్థాయికి మించి ఖర్చు పెట్టాను. కానీ ఈ రోజు మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేదు. ఎందుకంటే మనం విసిరిన రూపాయి మళ్ళీ ఎంత వెతికినా మనకు దొరకదు. చివరిగా ఒక్క మాట, నీ దగ్గర డబ్బు లేకపోతే నీ లోపల ఉన్నాడు కూడా అంటాడు. ఛీ, ఏం బ్రతుకురా నీది అని. దయచేసి సంపాదించే ప్రతి రూపాయికి మర్యాదనివ్వండి. అది మీకు మర్యాద తెస్తుంది, మీ భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. నిజంగా డబ్బుకి ఉన్న విలువ అనేది చాలా క్లారిటీగా చూపించారు. అండ్ ఇది ఏదో ఊహించుకునే విషయం కాదు, ఇది నిజం, ఇదే జరుగుతుంది. డబ్బు అనేది మీరు ఎంత జాగ్రత్తగా సేవ్ చేయగలుగుతారో అంత బాగా ఉంటారు. మ్యామ్ ఇంద్రజ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ కి చాలా చాలా యాప్ట్ అన్నమాట. ముఖ్యంగా మనం ఇంతవరకు మాట్లాడుకున్నది కూడా రష్మి, ఎలా పొదుపు చేసుకోవాలి, దేని మీద మనం వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని గురించి అంతా మాట్లాడాం కదా. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మనం ఎవరు డిస్కస్ చేసుకోలేదు, అది ఈ టాపిక్ లో డిస్కస్ చేశారు. అంటే పొరుగింటి వాళ్ళని చూసి లేదా మన ఫ్రెండ్స్ ని చూసి వాళ్ళని చూసి వీళ్ళు ఇది కొన్నారు కదా మనం కూడా ఇది కొనాలి, వీళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా ఇది చేసేయాలి. మన ఇంటికి అవసరమా కాదా లేదా దేని గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. అక్కడ ఆఫర్లు పడగానే కొని ఇంటికి తీసుకొచ్చి థింగ్స్ పెట్టేయాలి. సామాన్లు కొనేయడం చాలా వరకు మన లైఫ్ ని నష్టపాలు చేస్తుంది. అవన్నీ మనం చూడాల్సిన అవసరమే లేదు. ఇది ఉంటేనే మనల్ని గౌరవిస్తారు, ఈ వస్తువు మన దగ్గర ఉంటేనే, లేదా ఈ కారులో మనం తిరిగితేనే మనల్ని ఎదుటి వ్యక్తి గౌరవిస్తాడు అని మనం పోతే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, అప్పుల పాలవ్వడం తప్ప మరొకటి లేదు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఇవన్నీ ఏమీ లేదు. రష్మి చాలా చాలా మంచి మెసేజ్ అందించారు. ఉన్నప్పుడు జాగ్రత్తగా మనకేం కావాలి, మనకిది అవసరమా వద్దా అని ఆలోచించి డబ్బుల్ని ఖర్చు పెడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికీ రాదు. లిరిషా గారు అండ్ వేణు చాలా చాలా ఆ క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయిపోయి పర్ఫామ్ చేశారు. ఆ ఫస్ట్ వచ్చిన పాష్ గా ఉండేటువంటి విషయాలైనా గానీ, ఆ తర్వాత మీరు పడే బాధల్ని చూపించిన విధానం గానీ ఎక్సలెంట్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. అండ్ కొరియోగ్రాఫర్ కూడా చాలా, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా చెయ్యాలి ఆ విధంగానే చేశారు. చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండ్ వండర్ఫుల్ జాబ్ బోత్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు ఖర్చుల గురించి మాట్లాడుకున్నాము, కష్టాల గురించి మాట్లాడుకున్నాము. మొత్తానికి ఇన్ డీటెయిల్ వీళ్ళ మైండ్ లో వీళ్ళ హార్ట్ లో ఉన్న మాటలన్నీ చెప్పారు. వీళ్ళు ఎలా వాళ్ళ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకుంటున్నారు అది కూడా మాట్లాడుకున్నాము. సో మొత్తానికి ఫైనల్ కంక్లూజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఏమంటారు? ఆ విషయం మీద నేను అక్కడికి వచ్చి చెప్తాను. రండి మ్యామ్, మీరందరూ కూడా రండి. సో మొత్తానికి శాలరీ అయిపోయిన రోజు ఈ రోజు 15th March కాబట్టి ఇంత చర్చ, ఇంత డిబేట్, ఇన్ని విశేషాలు మేము డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాము. సో మేడం ఫైనల్ గా ఏమంటారు, అసలు ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? మంత్ మిడ్ రాగానే డబ్బులు సేవ్ ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మూడు విషయాలండి. శాలరీ అనేది రాగానే దాన్ని 3 part గా డివైడ్ చేసేసేయండి. ఒకటేమో బడ్జెట్, అది ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఆ బడ్జెట్ దాటకుండా కూడా చూసుకోవాలి. సెకండ్ పార్ట్ ఏంటంటే మిసెలినియస్, ఎందుకంటే మనం సంపాదించేది మనం ఎంజాయ్ చేయడానికే, ఊరికే వాటిని తీసుకెళ్లి పొదుపు చేసుకోవడంలో మాత్రమే ఏమీ లేదు. మనం ఒక హోటల్కి వెళ్తున్నాం, ఒక టూర్కి వెళ్తున్నాం, అవన్నీ చేసుకోవడానికి ఒక పార్ట్ తీసి పెట్టుకోండి, మిగతాది సేవింగ్స్ కి పెట్టండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి అయితే ఎవ్వరికీ రాదు. ఓకేనా? శాలరీ ఉంటది వెళ్ళిపోదు,
నో మోర్ గాన్ డేస్, ఓన్లీ కీప్ డేస్. ఇలా మీరు చేసేటప్పటికి ఎవరో ఒకరు అవసరానికి వచ్చి అడిగినప్పుడు గానీ ఆపదలో ఉన్నప్పుడు గానీ వాళ్ళని ఆదుకోవడానికి మీ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి. సో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కీపింగ్ బట్ హెల్పింగ్ కూడా ఉంటుంది. జెస్సీ గడికి 250 వచ్చేది, దాని 3 పార్ట్లు. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి ఇలాంటి ఎన్నో ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో వచ్చే వారం కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే, బై.